ఓకే, ఇందాక మనం ఒక డైలాగ్ విన్నాం సార్, అదొక్కసారి మా ప్రేక్షకుల కోసం చెప్తారా? బై బర్త్ నాకు బలిపి ఎక్కువ. మనం వస్తే అట్మాస్ఫియర్ అంతా టెన్షన్ అవ్వాలి, లేకపోతే తట్టుకోలేను. అండ్ దాని ఎక్స్టెన్షన్ చూసావా, అందరూ నన్నే చూస్తున్నారు. పక్కన ఇందాక చూసిన క్లిప్పింగ్ లో టైగర్ కూడా వెళ్తూ ఉంటుంది. చెప్పండి సార్ ఆ హోల్ సీక్వెన్స్ గురించి. యాక్చువల్లీ మేము ఇంట్రొడక్షన్ సాంగ్ కోసం ఇక్కడ షూటింగ్ ఇన్ బ్యాంకాక్ అండి. లైక్ షూటింగ్ జరుగుతున్న సమయంలో అక్కడే సేమ్ టైం విష్ణు గారు కూడా షూటింగ్ చేస్తున్నారు. సో వి జస్ట్ హ్యాడ్ అ స్మాల్ మీటింగ్, అంటే నైట్ గెట్ టుగెదర్. నేను విష్ణు గెట్ టుగెదర్ మారుతుంటే అప్పుడు విష్ణు చెప్పాడు, ఇక్కడ ఒక ప్లేస్ ఉంది కంజనాబురి అని, అక్కడ టైగర్స్ తో ఫోటోస్ తీసుకోవచ్చంట, యూ కెన్ ఫీడ్ టైగర్స్ విత్ మిల్క్ అని చెప్పాడు. ఇట్ వాస్ సో సర్ప్రైజింగ్. ఏం నిజమా అన్న? నిజంగా బాబాయ్, ఇలియానా వెళ్ళి ఫోటోలు దిగింది చూసాను, వండర్ఫుల్, నేను వెళ్తా నెక్స్ట్ అన్నాడు. అడిగాడు, బాగానే ఉంది, మనం సరే వై డోంట్ ఇంట్రడక్షన్ సాంగ్, ఇంట్రడక్షన్ సాంగ్ రొటీన్ గా మనం డాన్స్ వేసేస్తూ ఉంటాం, లేకపోతే ఒక ఫైర్ పెట్టేస్తాం, లేకపోతే ఒకరి ఇద్దరు ముగ్గురు ఇట్లా కొడుతూ ఉంటాం. సో ఇలాంటివన్నీ జనరల్ ఉన్నాయి. సో ఐ థాట్ వై డోంట్ ఐ షేర్ ద సేమ్ థ్రిల్, నేను ఎలా థ్రిల్ గా ఫీల్ అయ్యానో ఆడియన్స్ తో కూడా షేర్ చేసుకున్నాం ఇదే థ్రిల్, లైక్ ఇలాంటివి ఉన్నాయి అని చెప్పి ఇమీడియట్ గా వి అప్లై ఫర్ ద పర్మిషన్. లైక్ ఒక 2 days డిలే అయింది, మేము షూటింగ్ చేయకుండా 2 days కూర్చున్నాం అక్కడ ఆ పర్మిషన్ కోసం. వి గాట్ ద పర్మిషన్, వి వెంట్ దేర్. అది ఒక 5.5 గంటల ప్రయాణం అండి బ్యాంకాక్ నుంచి. చిన్న విలేజ్ అది. బుద్ధిస్ట్ మాంగ్స్ అందరూ ఉంటారు. బుద్ధిస్ట్ మాంగ్స్ అందరూ టైగర్స్ పెంచుతారు. మేము అనుకున్నాం ఒక టైగర్ చాలని చెప్పి సరే ఒక టైగర్ కోసం పర్మిషన్ అప్లై చేసాం. అక్కడ ఏం చేస్తే అరౌండ్ 50 టైగర్స్ రోమింగ్ అరౌండ్ అక్కడ నడుస్తూ ఉన్నాయి. వాళ్ళ మాంగ్స్ అందరూ అలా దాన్ని పట్టుకొని చిన్న చిన్న పిల్లల్ని చంకలు వేసుకుని పాలు పట్టు. సో ఏంటిది కళా నిజమా? అసలు లిటరలీ వాజ్ షాక్డ్. వెళ్ళి వాళ్ళు బాబా ఇంక 2-3 టైగర్స్ అడిగితే వాళ్ళు లేదండి మీరు పర్మిషన్ ఒకదానికి అప్లై చేశారు, సో బీ హ్యాపీ విత్ దెమ్. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో ఇట్స్ రియల్ లొకేషన్. ప్లీజ్ డోంట్ సే అది రియల్ టైగర్, నాట్ 100% రియల్ టైగర్. మీరు వస్తే మా హ్యాబిట్ రూమ్ లో వీ విల్ షో ద క్లిప్. అంటే ఎలా అంటే టైగర్ తో ఎలా తీసామంటే ఒక 4-5 మాంగ్స్ ఉండి కరెక్ట్ గా అది నాకు అలవాటు చేశారు. లిటరలీ ఫర్ హాఫ్ అన్ అవర్ ఆ ఒక్క టైగర్ తో హ్యాడ్ టు స్పెండ్. దానికి అలా దువ్వుతూ అప్పుడు ఫీడ్ చేస్తూ. సో యూజ్ అలవాటు అయినప్పుడు ఓకే వదిలేస్తారు మన నడుస్తున్నాయి. సో దాని మీద చేసిన ఏముంది. అండ్ మేము అడిగాం వాళ్ళని, ఎందుకంటే ఇక్కడ టైగర్స్ బతుకు ఇలా ఉంటున్నాయి, వై ఇస్ ఇట్ లైక్ దిస్ అంటే దే టోల్డ్ రీజన్. పుట్టినప్పటి నుంచి అది జనాల్లోనే పెరుగుతుంటుంది, అంటే మనుషులు పెంచుతుంటారు, దానికి వేరే జంతువులు చూపించరు. అంటే ఆ టైగర్ డజన్ నో దట్. ఆ టైగర్ మెంటాలిటీకి ఏంటంటే ఓన్లీ జనాలే ఉన్నారు, మనుషులే మా జనాలు, సో దిస్ ఇస్ ఓన్లీ మై ఎన్వైరన్మెంట్ అని పెంచుతారు. వాటికి సడన్గా బయట జంతువుల్ని అవన్నీ చూపించారు. ఇట్స్ వెరీ అలూఫ్ ప్లేస్ అనమాట. అందుకే 5.5 hours డ్రైవ్, లిటరలీ ఒక అరౌండ్ 400 kilometers. సో అక్కడికి వెళ్ళి సో అలా పెంచుతారు. తొందరగా మమ్మల్ని డ్రెస్ కోడ్, నేను తీరా హ్యాపీగా ఒక మంచి రెడ్ డ్రెస్ వేసుకుని వెళ్దాం అనుకున్నా. రెడ్ వేసుకోకూడదు, సో దాని డ్రెస్ కోడ్. ఎవరు వచ్చిన టూరిస్టులు, చాలా మంది టూరిస్టులు వస్తారు. ఇట్స్ ఓన్లీ ఫర్ 2.5 hours to 3 hours షో అంతే. ఆ 2.5 hours 3 hours టైగర్స్ అని వదులుతారు. మిగతా టైం దే టేక్ ఇట్ బ్యాక్, దే ఫీడ్ ఇట్, దే టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో ఇట్ వాస్ రియల్ థింగ్ అండ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. షార్ట్ ఐ హావ్ టు థాంక్ విష్ణు ఫర్ ఇట్. అంటే సడన్ గా చెప్పబోయింటే అంత మంచి లొకేషన్ దొరికేది కదా నాకు, అంత మంచి షార్ట్స్. సో ఇట్స్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ విచ్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ ద ఆడియన్స్. అంటే వాళ్ళు కూడా థ్రిల్ గా ఫీల్ అవుతారు, నిజంగా టైగర్ తోని వాక్ చేశారు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ విత్ దెమ్. Wow, it's really great అండి. Let us talk about నరేన్ గారు quickly. నరేన్ గారు, మీరు ఎప్పుడు కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తూనే ఉంటారు, యూఆర్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ దాట్. సో నరేన్ వచ్చి నాకు లక్ష్మీ కళ్యాణ్ నుంచి పరిచయం అండి. అంటే అప్పుడు తేజ గారి దగ్గర అసిస్టెంట్, దాని ముందు కృష్ణవంశీ గారితో చక్రం సినిమాలో అసిస్టెంట్ గా చేశాడు. అతను నాకు అప్పుడు పరిచయం అయ్యాడు. లక్ష్మీ కళ్యాణ్ తేజ గారితో చేసినప్పుడు అతను అసోసియేట్ డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి లైక్ ఫస్ట్ ఫ్యూ డేస్ నాకు అతను పెద్దగా పరిచయం లేదు, అంటే ఉన్నాయి ఓకే అసోసియేట్ డైరెక్టర్ అలా. బట్ వెన్ ద షూటింగ్ వాజ్ ఆన్ హై స్పీడ్ స్టఫ్, తను కొంచెం నాకు డైలాగ్స్ వైజ్ గానీ వచ్చి సార్ ఇది డైలాగు అవి చెప్పడం, నా డబ్బింగ్ టైం అప్పుడు ఉంటాం, అలా లక్ష్మీ కళ్యాణ్ తో బాగా క్లోజ్ అయ్యాడు. దెన్ నెక్స్ట్ మూవీ విజయదశమి కూడా అసోసియేట్ గా చేశాడు. తర్వాత హరే రామ్ సినిమాకి హీ వర్క్డ్ ఇన్ మై బ్యానర్. హీ వర్క్డ్ ఇన్ మై బ్యానర్. అండ్ హరే రామ్ లో సెకండ్ హాఫ్ లో ఒక సాంగ్ వస్తుందండి, ఐ జస్ట్ డోంట్ రికలెక్ట్ ఇట్. ఒక మాంటేజ్ సాంగ్ ఉంటుంది ఆ రామ్ క్యారెక్టర్ మీద. ఆ రామ్ క్యారెక్టర్ మీద సాంగ్ షూటింగ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద మూవీ. సో డైరెక్టర్ గా బిజీగా ఉండేటప్పటికి డైరెక్టర్ హ్యాడ్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఎడిటింగ్. దెన్ నరేన్ వచ్చి సాంగ్ మొత్తం కొరియోగ్రాఫ్ చేశాడు. లైక్ ఇట్స్ మాంటేజ్.
ఒక మౌంటైన్ సాంగ్ తీసిన చాలా కష్టం అండి. ఎందుకంటే గివెన్ అ స్పాన్ ఆఫ్ ఒక 4 నిమిషాల్లో ఒక సీక్వెన్స్ ఆఫ్ కథ చెప్పాలి. ఒక ఈవెంట్స్, ఒక టైం ల్యాబ్స్ లో ఉన్న ఈవెంట్స్ కథ చెప్పాలి. సో అది చెప్పాడు, తను చాలా బాగా చేశాడు. సో ఐ వాస్ వెరీ హ్యాపీ. డెఫినెట్లీ దిస్ గై హ్యాస్ సమ్ గుడ్ స్టఫ్, డెఫినెట్లీ అతను వర్త్ఫుల్ పర్సన్ అని చెప్పి ఈ కథ విని ఐ జస్ట్ ఆస్క్ దెమ్, నరేన్ ఈ సినిమా చేస్తావా, కథ నాకు నా చేంజ్ ఓవర్ యాప్ట్ గా ఉంటుంది, ఫ్రమ్ కమర్షియల్ మూవీస్ టు నైస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉంటుంది, ఆర్ యూ రెడీ ఫర్ ఇట్ అన్నాను. ఓకే, అండ్ he really done a great job. He's done a great job, definitely. Yeah, thank you so much for coming in, sir, and all the best for your future, and once again congratulations for the success of Jai Bhava. Thank you. ఇవండి ఈ లైవ్ షో విశేషాలు. చూస్తున్నానండి TV5 న్యూస్ యూ కెన్ ట్రస్ట్. जिंदगी ओ मेरी जिंदगी तेरे प्यार का दुनिया ले ले ले, जवानी में तेरी जवानी मेरे सांस में खुशबू नी बल्ले.